స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గంలో కనువిప్పు కార్యక్రమం మొదలుపెట్టింది. కనువిప్పు కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో 163 సెక్షన్ను అమలు చేసిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే 163 సెక్షన్ అమలు చేసినప్పుడు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా నినాదాలు చేశారు. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన నేతలను కూడా కొంతమందిని అరెస్ట్ చేసిన, అదుపులో తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఆ అదుపులో తీసుకున్నప్పుడు పోలీస్ స్టేషన్లో సాధారణంగా అదుపులో తీసుకున్న వ్యక్తులని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. పలు పోలీస్ స్టేషన్లకు తరలించిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పోలీస్ స్టేషన్కు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను ఇక్కడికి తరలించారు. ఆ తరలించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లోని ఉన్న పాత భవనంలో వారిని ఉంచిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వేల్పూర్ పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చి అదుపులో తీసుకొని ఇక్కడ ఉంచిన నేపథ్యంలో ఇక్కడ ఆర్మూర్కు సంబంధించిన పోలీసులు ఎవరు మాకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం, ఆ పోలీస్ స్టేషన్లో పాత పోలీస్ స్టేషన్ భవనంలో అద్దెకు ఏదైతే పాత పోలీస్ స్టేషన్ భవనంలో వారిని ఉంచిన నేపథ్యంలో వారందరి దగ్గర నుండి సెల్ ఫోన్లు తీసుకోవాలి. సెల్ ఫోన్లు తీసుకోకపోవడం ఒక ఎత్తు అయితే వారందరూ కూడా పోలీస్ స్టేషన్ పాత భవనంలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాకు ఆ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేసిన నేపథ్యంలో మొత్తానికి చూసుకోవచ్చు ఇది హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే దీనికి అంతటికి సంబంధించి ఇదే రూము, ఈ రూములో వారిని అందరికీ కూడా అదుపులో తీసుకొని ఇక్కడ ఉంచిన పరిస్థితిని, ఇదే రూమ్లో వారందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టారు, మీడియా సమావేశం ఏర్పడి. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు కనువిప్పు కార్యక్రమంలో భాగంగా ప్రశాంత్ రెడ్డి ఇంటిని ముట్టడికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా నినాదాలు జరగడం, దీనికి అంతటికి సంబంధించి ఈ రూమ్లోనే వారందరినీ కూడా ఉంచిన పరిస్థితి నెలకొంది. ఈ రూమ్లో ఉంచినప్పుడు దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసుల కంట్రోల్లో ఉంటుంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రూమ్కి సంబంధించి ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఈ రూమ్లో ఉంచినప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఈ రూమ్లో ఉన్నప్పుడు సాధారణంగా ఉండిపోవాలి. కానీ దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇందులో ఉండి మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కానీ అదుపులో తీసుకున్నప్పుడు వారిపైన ఎలాంటి కేసులు అయితే నమోదు కాలేదు. ఎందుకంటే గొడవలు కాకుండా ముందస్తుగా అరెస్టు చేసిన నేపథ్యంలో వారిపైన ఎలాంటి కేసులు. కానీ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పాత భవనంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం, దీనికి అంతటికి సంబంధించి పలువురికి సోకాజ్ నోటీసులు వచ్చాయి. మరికొంతమందిని పూర్తి స్థాయిలో ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్కు అటాచ్మెంట్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి చూసుకోవచ్చు ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ కనువిప్పు కార్యక్రమం భాగంగా పూర్తి స్థాయిలో ఏదైతే కనువిప్పు కార్యక్రమం భాగంగా పూర్తి స్థాయిలో నేతలందరినీ అరెస్ట్ చేసినప్పుడు ఈ రూమ్లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మొత్తానికి ఈ మీడియా సమావేశం పోలీస్ స్టేషన్ పాత భవనంలో జరగడం పూర్తిగా హాట్ టాపిక్గా మారింది. జిల్లాకు సంబంధించిన పోలీస్ కమిషనర్ కూడా స్పందించారు. ఈ పోలీస్ కమిషనర్ స్పందించినప్పుడు వారు అదుపులో ఉన్నప్పుడు ఎలాంటి సెల్ ఫోన్లు ఎందుకు తీసుకోలేరు, వారిని ఆ పాత భవనంలో ఎందుకు వారితో మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ పోలీస్ స్టేషన్ పాత భవనంలో ఉన్నప్పుడు ఆ పోలీసుల కోసం రెస్ట్గా ఉన్న భవనం అది. ఆ రెస్ట్గా ఉన్న భవనంలో అక్కడ పోలీస్ క్యాప్స్ ఉంటాయి. ఆ పోలీస్ క్యాప్ని కూడా పక్కకు జరపకుండా ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏంటి అని చెప్పి పోలీసుల పైన కూడా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా గరమైన పరిస్థితి నెలకొంది. కొంతమందికి నోటీసులు జారీ చేసిన పరిస్థితి, దాంతోపాటు కొంతమందిని జిల్లా హెడ్ క్వార్టర్కు అటాచ్ చేసిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన ఈ పోలీస్ స్టేషన్ వ్యవహారం చూసుకుంటే ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మాకు సంబంధం లేదులే, మా పోలీస్ స్టేషన్కి సంబంధించిన వ్యక్తులు కారులే అనుకున్నారు, కానీ ఇది మా వరకు వస్తుందా అనే ఆ ఆలోచనలో వీరందరికీ కూడా వీరి మెడకు చుట్టుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కనువిప్పు కార్యక్రమంలో భాగంగా ఈ తతంగం అంతా జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో భీమ్గల్కి సంబంధించిన మాజీ ఎంపీపీ ఆయన పైన కేసు, ఇటీవల కాలంలో ఈ ఆర్మూర్ పాత భవనం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పాత భవనంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వ్యక్తులపైన కేసు నమోదైందే తప్ప కనువిప్పు కార్యక్రమంలో ఎవరిపైన ఎక్కడ కూడా కేసులు నమోదు కాలేదు. పోలీసులు చాకచక్యంగా ఎవరిపైన ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టలేదు, ఎవరిని బాధించాలని కూడా కేసులు పెట్టలేదు. కానీ ఈ పోలీస్ స్టేషన్ ఆవరణలో
వారు ప్రెస్ మీట్ పెట్టడం వల్లనే వారిపైన కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ కనువిప్పు కార్యక్రమం పోలీసుల మెడకు చుట్టుకుందనే చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం ప్రసాదంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారు మొన్న మా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమాల గురించి పదే తప్పు ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళే ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రజలని ఇచ్చిన హామీలు ఇవ్వకుండా విస్మరించడమే కాకుండా కాలయాపన చేసి మోసం చేసిన చరిత్ర వాళ్ళది. మేము ఈరోజు 18 నెలల కాలంలోనే ఎన్నో సంక్షేమాలు తీసుకొచ్చినాం. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోతున్నాం. అవి కూడా పూర్తిగా అమలు చేస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు 10 ఏళ్ళు సమయం వృధా చేసింది. మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే గల్ఫ్ బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున మన నిజామాబాద్ జిల్లాకు 55 మందికి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. ఈరోజు మా ప్రభుత్వం పైన బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు. మీరు ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదని చెప్పేసి చెప్పిండు. మేము వాళ్ళని బాధిత కుటుంబాలని వాళ్ళకు లబ్ధి పొందిన కుటుంబాలను తీసుకొచ్చి ప్రశాంత్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్దామన్న కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానికి పోలీసు వాళ్ళు పహారాలు పెట్టుకొని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరినీ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించింది. ప్రశాంత్ రెడ్డి ఖబర్దార్, ఇంకోసారి పార్టీ పైన కానీ మా నాయకుల పైన కానీ మా ముఖ్యమంత్రి గారి పైన కానీ తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకున్నది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.